ఫ్రెండ్స్, ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ చలివిడి అనమాట. ఇది వచ్చేసి ఒక గ్లాస్ బియ్యం రైస్ తీసుకున్న, మంచిగా ఒక నైట్ అంతా నానబెట్టి మంచిగా కడుక్కొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్న రైస్ అనమాట. ఇవి తడి రైస్, తడి పిండి పట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి తురుముకున్న బెల్లం ఒక కప్పు, కొంచెం నువ్వులు, యాలకులు అనమాట, నెయ్యి అనమాట. ఇప్పుడు ఈ రైస్లో మనం నువ్వులు, మిరియాలు ఉన్నాయి కదండి, నువ్వులను ఇలాచి వేసేసుకోవాలి. దీన్ని మంచిగా పొడి పిండి చేసేసుకొని జల్లించుకొని పెట్టుకుందాం. మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మంచిగా జల్లెడ పట్టుకోవాలన్నమాట చలివిడికి. ఇదిగోండి మంచిగా జల్లించుకున్న తడి బియ్యం పిండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం బెల్లం వేసేసుకుందాం. ఒక కప్పు బెల్లం, నెయ్యి అండి, ఇవన్నీ మంచి కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. కొంచెం నెయ్యి కావాలనుకుంటే ఇంకొంచెం నెయ్యి పోసేయాలి. ఇదిగోండి ఇట్లా మంచిగా కలిసిపోవాలన్నమాట. ఇట్లా అంటే ఇట్లా రావాలి. ఇందులో మనం ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసేసుకుందాం. పిండి అంతా మంచి కలిసేటట్టుగా కలుపుకోవాలి. శ్రీరాముడి కంటే చాలా ఇష్టం అంట చలివిడి, అందుకని మనం చలివిడి ప్రిపేర్ చేసేసుకుంటాం. చూసారా ఇంత మంచిగా ఉండలు కడుతుందో. దీన్ని అంతా దగ్గరికి కలిపేయాలి. మనం వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు. ఇందులో నెయ్యితోనే మంచి చలివిడి రెడీ అయిపోతుంది. ఇదిగోండి వాటర్ కూడా పోయలేదు. మనం నెయ్యి, బెల్లం, తడి బియ్యం పిండి, ఇలాచి అను నువ్వులు అన్నమాట. చూసారా చలివిడి ఎట్లా రెడీ అయిపోయిందో. చూడండి చలివిడి ఇంత మంచిగా రెడీ అయిపోయిందో. శ్రీరామచంద్ర ప్రభువుకు అన్నమాట నైవేద్యం. చూసారా, ఒక బౌల్లో పెట్టేసుకున్నాం దీన్ని, చలివిడిని. శ్రీరామచంద్రుడికి ఎంతో ఇష్టమైంది తులసి దళం. శ్రీరామనవమి స్పెషల్ చలివిడి, వడపప్పు, పానకం. కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు.